నమస్కారం. ఈ రోజు నుండి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశకు సంబంధించి 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలకు, రెండవ దశ 14వ తారీఖు నాడు జరుగుతుంది, మూడవ దశ 17 నాడు జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద మొసలి కన్నీరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మేము చేయాల్సినటువంటి ప్రతి ఒక్క స్టెప్పు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాసనబద్ధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించినాము. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర కానీ ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో, బీహార్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడల్లా ఇందిరా సహాని కేసు, అదేవిధంగా కృష్ణమూర్తి 7 బెంచ్ జడ్జిమెంట్ను ఉదాహరణ చూపెట్టి దేశంలో ఉన్న ప్రతి హైకోర్టు కూడా 50% మించొద్దు అనేటువంటి ఒక బార్డర్ను చూపిస్తున్నటువంటి విషయం బాధ్యత గల ప్రతిపక్షాలకు కూడా తెలుసు. దాన్ని అధిరోహించి దాని యొక్క ఆ బ్రేక్ 50% అధిగమించి రిజర్వేషన్లు తేవాలనే ప్రక్రియ కొద్దీ తెలంగాణ ఎంపైరికల్ డాటాతోటి సుప్రీంకోర్టులో ప్రముఖ అడ్వకేట్లు అయినటువంటి అభిషేక్ సింఘ్వి గారు లాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తరఫున అన్ని వాదనలు, మా దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది, మా దగ్గర గ్రామాన తిరిగి సమాచారాన్ని సేకరించుకున్నాం, రాజ్యాంగంలో 154 ఆర్టికల్ 4 ద్వారా ఈరోజు వ్యవస్థలో ఒకవేళ మీ దగ్గర సమాచారం ఉన్నట్టయితే మీరు ముందుకు పోవచ్చని చెబుతున్నటువంటి సందర్భం ప్రకారంగా ఈరోజు మేము రిజర్వేషన్లను పెంచుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా వాద ప్రతిపాదనలు విని ఈరోజు 50%కు పరిమితి దాటద్దంటున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే, నేను అడుగుతున్న ప్రతిపక్షాలను ఇలా భారతీయ జనతా పార్టీతో సహా, టీఆర్ఎస్ పార్టీతో సహా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగినాడు. నేను అనేక సందర్భాలు ఇంప్లీడ్ కమ్మన్నా, మీ పార్టీ ఒపీనియన్ చెప్పమన్నా, ఫ్లోరా చౌదరి ఎట్లయితే సపోర్ట్ చేసిరో వచ్చి కోర్టులో కొట్లాడండి, ఇలా ఈ 42% నిలవడానికి కొరకు అని అడిగితే పార్టీ పరంగా జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిల్చొని కోర్టులో కొట్టేస్తూ ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇవాళ బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్న తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు 42% ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మాకు చూపెట్టని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమై కోర్టు తీర్పులు 50% అధిగమించద్దని చెప్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉంటుంటే తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థలు 3 రకాలు, అవన్నీ కూడా పక్కన పెట్టి గ్రామ పంచాయతీలు పార్టీల పరంగా జరిగిన ఎన్నికలు, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటే ఇలా గ్రామ పంచాయతీల వ్యవస్థ లేకపోవడం కారణంగా ఇలా మాట్లాడుతున్న బీజేపీ, టీఆర్ఎస్లు రండి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2800 కోట్ల రూపాయలు రావాలి, వాటి కొరకు నిధులు ఇప్పించాడు ఒక ప్రయత్నం జరిగేటువంటి విధంగా జరగాలి. కానీ అది జరగకుండా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు నిధులు లేవు, ఎన్నికలను దాదాపు 2 సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నాం.
కింద క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఉన్నాయి. అందుకే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 42% తోటి పోవాలి. కోర్టులో ఇంకా వాదనలు నడిపించాలి. ఇంకా చట్టపరంగా, న్యాయపరంగా, శాస్త్రపరంగా శాసనసభ ద్వారా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఆలోచనతో పోతూ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎన్నికలకు పోతుంటే సర్పంచ్లకు ఇలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి చరిత్ర తెలుసా? వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం ఇవ్వాల ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ ఒకటే కుటుంబం. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి ముఖ్యమంత్రి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు. ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు, పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్కెక్కడిది? మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం, ఉప ముఖ్యమంత్రి ఇంకొక వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా జాతీయ స్థాయిలో 27% రిజర్వేషన్, కేంద్ర సంస్థల్లో IIIT అటువంటి అనేకమైన సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు. చరిత్ర మరవకండి. ఆనాడు తెలంగాణ మొత్తం దేశంలో బలైన వర్గాల ఎంపీలను నాయకత్వం వచ్చి హనుమంతరావు గారు మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే కోర్టు వ్యతిరేకించిన అర్జున్ సింగ్ గారు తదితర ఆనాటి నాయకత్వం ఇలా 27% రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని మరవద్దనే మాట చెప్తా ఉన్నాం. కేంద్రంలో బీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని బీసీ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా పనిచేసినాం. ఇలా నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసిందేందో చెప్పండి. ఇంతకంటే 42% అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. బలహీన వర్గాల మంత్రులుగా నాది, కొండా సురేఖక్క గారు, వాకిటి శ్రీగారి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసనసభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. అధికారం కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు కోర్టు అడ్డం వల్లే. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు పార్లమెంటు ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చేటప్పటికు నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతో ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపజేయించండి. అది చేత కాదు. బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు. ఫర్ బీసీ, ఎస్ యూఆర్ ఫర్ బీసీ. మీరైతే చట్టసభలో కూడా అడుగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తి ఆధారితంగా ఎన్నికలు జరుగుతాయి. వాస్తవంగా ఇళ్ళకి గెలిచి పార్టీల పరంగా సంబంధించినటువంటి అంశం ప్రస్తావించడం రాదు. వాళ్ళు సానుభూతి పరులు ఉంటారు. తప్పకుండా గతంలో ఉన్న లెక్కలు తీసుకుంటే కూడా 50% పైనే బలహీన వర్గాలు గెలిచారు. ఈసారి ఇంకా ఇంత పెద్ద ఉద్యతమైనటువంటి ఉధృత ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం రావాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఆ విధంగా ఐక్యంగా బలహీన వర్గాల ప్రజలను గెలిపించుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటాం. కానీ రాజకీయంగా ఇలా టికెట్లు లేవు, ఇవన్నీ ఏమి ఉండదు. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి దానికి సంబంధించి ఇంకా చట్టపరంగా శాసనసభ ప్రకారంగా చేయాల్సిన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి